తిరుపతిలో దళిత యువకుడి కిడ్నాప్ హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వైసీపీకి చెందిన 5 కీలక వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. వారికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. మొత్తంగా 15 మంది పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దళిత యువకుడు పవన్ కుమార్ పై దాడికి పాల్పడ్డ భూమన అభినయ్ రెడ్డి అనుచరులు అనిల్ రెడ్డి, దినేష్, జగ్గులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు తీవ్ర గాయాలతో పవన్ కుమార్ ఉన్నా చికిత్స అందించకుండా చిత్తూరులో దాచిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. తిరుపతిలో దళిత యువకుడి కిడ్నాప్ హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వైసీపీకి చెందిన 5 కీలక వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వారికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, ఈ కేసు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నవీన్ మొత్తం మీద చాలా సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ ఒక వీడియో విడుదల చేయించారు. పవన్ దగ్గర తన అన్న తనని కొట్టాడు, దాని నుంచి సీరియస్ గా తీసుకోవద్దండి, అటు దళిత సంఘాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, సీరియస్ గా తీసుకోవద్దని చెప్పి తన దగ్గర ఒక వీడియో రిలీజ్ చేయించారు. అందులో అతను కీలకమైనటువంటి ఒక విషయాన్ని చెప్పారు. 30 మంది ఆయన్ని చుట్టుముడితే వాళ్ళందరూ కలిసి కొట్టకుండా ఇతను ఒకడే కొట్టి అతన్ని కాపాడినట్టుగా అతను చెప్పడం జరిగింది. అంటే 30 మంది అతన్ని కిడ్నాప్ చేశారా, కొట్టడానికి తీసుకెళ్లారా, అసలు ఏం జరిగింది అనే విషయం పైన కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని కొట్టడానికి ముందు అసలు ఎందుకు అతన్ని కిడ్నాప్ చేశారు, ఎవరెవరు కలిసి కిడ్నాప్ చేశారు, మరోవైపు వాళ్ళు ఎందుకు కొట్టాలని భావించారు, కొట్టాలని ఎవరెవరు ప్రాంతంలో, ఇప్పుడు మనకి వీడియోలో ఉన్నది ఒక వ్యక్తి కొట్టేది మాత్రమే ఉంది, అలా కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పవన్ కూడా మంచి వైద్యం అందించేందుకు అతని బాగా కొట్టడం వల్ల తీవ్ర గాయాలైన నేపథ్యంలో అతనికి సరైన వైద్యం అందించడంలో కూడా పోలీసులు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పాడు. దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా కీలకమైన విషయం చెప్పారు. వాటన్ని నేపథ్యంలో అసలు సమగ్రంగా అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరెవరు ఉన్నారనే విషయంలో పారిపోయిన వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అందుబాటులో ఉన్న వాళ్ళు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి దర్యాప్తులో సహకరించాలని చెప్పి పిలిపిస్తున్నారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వివరాలన్నీ కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశం నగదు. అంటే అతన్ని మళ్ళీ వీడియో తయారు చేయడానికి ముందు, అంటే కొట్టిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు, ఆ రాత్రి వదిలేశారా, వదిలేసిన తర్వాత అతన్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్లేటప్పుడు నగదు కూడా కొంత చేతులు మారినట్టు కూడా తెలుస్తుంది. అతన్ని ఒప్పించడానికో లేకపోతే అతనికి ఒక డన్లో పెట్టడానికో మొత్తం ప్రతి పిన్ టు పిన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. నవీన్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.